హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. నేను మీకు ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి సంకటి నాటుకోడి కూర చూపిస్తున్నాను. రాగి సంకటిలో నాటుకోడి కూర రుచి చాలా బాగుంటుంది. కుదిరినప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నాటుకోడి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 3 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 7-8 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ½ కేజీ నాటుకోడి. నాటుకోడి ముక్కలను 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నాటుకోడి కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి కదుపుకుని పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. రాగి సంకటిలో నాటుకోడి కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకుని పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారం, మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి వేపించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను వేసుకోవాలి. నాటుకోడి ముక్కలు వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ముక్కలలోంచి వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ముక్కల్లోంచి వాటర్ అంతా బయటికి వచ్చిన తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. కర్రీలోని వాటర్ ఎక్కువగా ఉంటే 5-6 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. కర్రీలోంచి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెడీ అయిపోయింది. రాగి సంకటి చేసుకోవడానికి 1 గ్లాసు రేషన్ బియ్యం తీసుకుని 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకుని బియ్యంలో కొద్దిగా వాటర్ పోసుకుని అరగంట సేపు నాననివ్వాలి.
రాగి సంకటి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసులు వాటర్ పోసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. రాగి సంకటి నాటుకోడి కర్రీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. కుదిరినప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి బియ్యాన్ని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకోండి. బియ్యం ఇలా 70% ఉడికిన తర్వాత ఒక గ్లాస్ రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండి వేసుకున్నాక కదపకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాలు ఉడకనివ్వండి. రాగిపిండి వేసుకున్నాక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత మొత్తం అన్నంలో రాగిపిండి అంతా కలిసేలా స్టవ్ సిమ్లో పెట్టుకుని కదుపుకోండి. మొత్తం అన్నంలో రాగిపిండి అంతా కలిసేలా కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత 5-6 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి. మొత్తం అన్నంలో రాగిపిండి అంతా కలిసిపోయేలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే గరిటెతో ఒక ప్లేట్లోకి తీసుకుని వాటర్తో చేతిని తడుపుకొని రౌండ్గా చేసుకోవాలి. రాగి సంకటి రెడీ అయిపోయింది. వేడివేడి రాగి సంకటిలో నాటుకోడి కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.